మాతా కృపాకరీ మాతా ఆ ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నరసింహాచారి బాబాయ నమః. లక్ష్మీకాంతరావు బాబాయ నమః. వెంకటరావు బాబాయ నమః.
చక్కని కార్యక్రమాలకు ప్రేరణ కల్పించి శక్తినిచ్చి ముందుకు నడిపిస్తున్న మాతాప్రభులో కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను రుణపడి ఉండడానికి కారణం బూతులైన నా గురువు గారు నరసింహాచారి బాబు గారు. నరసింహాచారి బాబు గారు లేకుంటే ఈ రోజు ఈ స్థితిలో ఇక్కడ నిలబడేవాడిని కాదు. ఆ బాబా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టే శక్తిని యుక్తిని నాకు ఇచ్చాడు కనుక జన్మతా కుస్మానాథ్లకు గురువు గారికి రుణపడి ఉంటాను. చక్కని కార్యక్రమాలు చేయడానికి శక్తిని ప్రేరణను ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే సంకల్పం జరిగింది నాకు ప్రేరణ ఇచ్చారు. మొన్న పూరిలో ఈ అర్ధేకం పెట్టడానికి ఒక కారణం ఏంటంటే నామం 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అర్ధేకం పెట్టడం జరిగింది. నామము పూర్తిగా అర్ధేకం చేస్తే బాగుంటుందని చెప్పేసి చేయడం జరిగింది. అయితే ప్రతి మందిరంలో కూడా ఉస్మాన నామము ఎందుకు ఉద్భవించింది అనేది చాలా మంది తెలియదు. అందరూ అన్నాదులు కృష్ణనామం చేయ ఇక్కడ కృష్ణనామం చేయమని చెప్పలేడు కనుక అది ఏ విధంగా వచ్చింది అనేది నామం పుట్టి 100 సంవత్సరాల మొన్న పూరిలో కార్యక్రమం చేసుకున్నాము. అక్కడ ఆ విషయం తెలిసింది. దాన్ని ఒక మెమెంటో రూపం తయారు చేసి ప్రతి మందిరంలో పెట్టాలని 40 మందిరాలు ఉంటున్నాయి కనుక 40 మందిరాలలో ఉస్మానా ఫౌండేషన్ ద్వారా పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనను ప్రేరణను అమ్మ నాకు ఇచ్చింది కనుక దాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తా. మొట్టమొదటి మెమెంటో నల్లకుంట ఆశ్రమం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఈ మెమెంటో తీసుకోవడానికి ఆశ్రమం వాళ్ళు సోమలింగం గారు అలాగే హర్నాథ్ గారు ఇద్దరు రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి మందిరంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నందకై బాబు గారు కూడా ఇప్పుడే ప్రకటించారు. వాళ్ళు వారికి కూడా చూసారు. అలాగే మందముల ప్రభాకర్ కూడా ఒక 5,000 రూపాయల కార్యక్రమానికి తన వంతు సహాయంగా స్వచ్ఛందంగా ఈ సహాయకాలన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చినాయి. మేము ఎలాగో అడగలేము, మేము ఎవరిని అడగలేదు. ప్రభు ఉన్నాడు, కార్యక్రమం చేస్తాడని చెప్పేసి మేము ముందుకు చేసినాము. కనుక ప్రభాకర్ రావాలి, ప్రసాదం తీసుకోవాలి. బాబా ప్రసాదం తీసుకొచ్చొద్దు. ముందు చక్కని కార్యక్రమాలు చేయనివ్వాలంటే ప్రసాదం తీసుకోవాలిరా. అలాగే శైలజ వెంకటరమ్మ గారు వారికి తోచిన విధంగా వారు కూడా సహాయం చేశారు కనుక వారు కూడా దంపతి ఇద్దరు రావాల్సిందని కోరుచున్నాం. రండి. బాబా ప్రసాదం ఏం లేదు, సన్మానం చేయడానికి మేము అర్హులం కాదు, మాకు అంత శక్తి లేదు. కేవలం బాబాకు మీరు చేసే సహాయానికి ఉడతాపత్తి సహాయానికి ఆ బాబా ఇచ్చే ప్రసాదం అంతే, ఇంకేం లేదు. బండ సత్యనారాయణ గారు వారు మొన్న వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పేసి వాళ్ళు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా వాళ్ళ చక్కగా పొద్దున వచ్చి వాళ్ళ అమ్మడు ట్రైన్ వచ్చినా కూడా గంటల తబలా కొట్టుకుంటూ ఎంతో ఆర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇంకా వాటికి కూడా ఇది అలాగే బండ సత్యనారాయణ గారు లేరు, వాళ్ళ మిస్సెస్కు చిన్న సన్మానం చేస్తామని చెప్పి ఉమాదేవి చేస్తుంది. ప్రతి మందిరంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పట్టణంలో ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో ఆ మందిరాల్లో వారందరినీ కూడా ఓడగట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ప్రభు యొక్క ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభించాలి. ఈ మాణిక్యరావు దంపతులు, వారి పిల్లాడు, వారి కృషి నేను నిన్నటి నుంచి అడుగుతున్నాను. రాత్రి నిద్ర లేదు, 1 గంట బయలుదేరారు. ఎలాగంటే
కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. నాకు తెలుసు, ఒక అర్ధయాగాహం చేయాలన్నా, ఒక ఏకాహం చేయాలన్నా, ఒక సప్తాహం చేయాలన్నా ఎంత బాధ్యత ఉంటుందో అవన్నీ నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళని కనుక మాకు తెలుసు ఎంత శ్రమ ఉందో. ఈ దంపతులు పూర్తిగా భగవంతుడి మీద, కర్ణాటక మహాప్రభు మీద ఆధారపడి మొదలుపెట్టారు. దానికి మనం అందరూ సహాయ సహకారాలు అందించాలి. ఈ కార్యక్రమానికి ఈరోజు నా సైడ్ నుంచి 11,116 ఈ మిషన్ ఫౌండేషన్కి నేను కంట్రిబ్యూట్ చేయాలి. చాలా చిన్న అమౌంట్, కానీ ఈ అమౌంట్ వల్ల ఇక్కడ ఎలా అయితే ఫస్ట్ ఈ సండే భజనకి నేను మొదలు పెట్టాను. ఫస్ట్ సండే ఫస్ట్ కంట్రిబ్యూషన్ నాది. అది ఈరోజు నన్ను గుర్తుంచుకోపోయినా అది కంటిన్యూ అవుతుంది. ఈ విధంగానే ఈ కుసుమార ఫౌండేషన్ ప్రతి పట్టణంలో చేయడానికి మనం ఆర్థిక సహకారం అందించాలి. లేదా మన అందరూ వీలైనంత మటుకు ఈ ఆర్థిక సహకారం అందించి ఇటువంటి కార్యక్రమం జయప్రదం చేయాలి. మీ అందరూ కూడా చాలా పేషెన్స్గా, మామూలు సప్తాహాలు ఏకాహాల్లో కూడా ఇంత కూల్గా 8 గంటలు కూర్చోరు. గంటలు నేను చూశాను, 4-5 గంటలు 5 గంటలు అలా కంటిన్యూస్గా కూర్చున్నారంటే మరి ప్రభు మీలో దూరాడు. మీ అందరూ మీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు పిల్లలకి. ఎందుకంటే పిల్లలు చేయడం అనే దాన్ని అది కొత్త ఐడియా. ఈ ఐడియాని ఇంత ధైర్యంగా, ఇంత ధైర్యంగా చెప్పి చేయించడం ఇది ఈ దంపతులకి కంప్లీట్ ఆశీర్వాదం ఉండబట్టి, ఈ ఆశీర్వాదం మనం అందరం కూడా ప్రభువుని ప్రార్థించి అన్ని పట్టణాల్లోనూ ఈ కుసుమార ఫౌండేషన్ వెళ్ళాలి. ఈ ఆదర్శంగా అందరికీ చూపించాలి, చేయాలి. ప్రతి పట్టణంలో అవ్వాలంటే మనకు ఆర్థిక సహకారాలు అందించాలి. సమాచారం బాబా వెంకటరమణ గారి నుంచి అన్నింటిలోంచి తీసుకోవాలి. సినిమా సన్నజాజి దీవలు సంపంగి పూలు, దీనికి బాబా తత్వానికి సంబంధం ఏంటి? సన్నజాజి తీగలు ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి, లేతగా. అలాగా పిల్లల హృదయాలు కూడా లేతగా ఉంటాయి. సంపెంగ పువ్వులు, గోళించే పువ్వుల్లో సంపెంగ గురించి మనం చెప్తూ ఉంటాం. దీని గురించి బాబా తత్వంలో ఒక చోట లెటర్లో, ఇది గొప్ప పూతోట, ఇందులో రకరకాల పూలు ఉన్నాయి. ఈ పూలన్నీ రకరకాల గుబాళింపులతోటి నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి. రాశారు ఆ పూల గురించి, తోట గురించి. ఇది లేత పువ్వులు, చిన్న చిన్న పువ్వులు. రాళ్లలోనే రాగాలు కలిగించగలిగి పిల్లల్లో మనం భావావేశం కలిగించడం కష్టమా? పొద్దున్న ఇక్కడ మేము 3-4 బయలుదేరాం. ఇక్కడికి వచ్చి మాణిక్ రెడ్డి గారు, ఏమయ్యా అన్నీ నువ్వు చేసుకున్నావు, నేను పెద్దవాడిని, నేను ఏ చేయడం ఎందుకంటే పెద్ద మనిషిలో వచ్చావు, చాలా వయ్యా కూర్చోన్నాడు. కానీ బాబా ఏ పని ఊరికే చేయడం అంతా నాకు ఇవ్వడం మళ్ళీ ఒకసారి అర్థమైంది. నేను ఇక్కడ వచ్చి కూర్చుని 5 దగ్గర నుంచి 10 గంటల దాకా 5 గంటలు సుప్రభాత సేవ దగ్గర నుంచి ఇక్కడ పాడే పిల్లలకి కోరస్ చెప్తూ కూర్చున్నా నా పక్కన. వాళ్ళకి కోరస్ చెప్తున్నప్పుడు వాళ్ళ మొహంలో కనిపించినటువంటి ఆనందం నిజంగా చెప్పడానికి రాదు. ఇక పిల్లలకి పరీక్షలు అంటారా? జీవితం అంతా పరీక్షే. స్కూల్లో చేరడానికి ఎంట్రన్స్ పరీక్ష, 1వ తరగతి నుంచి 10వ తరగతి పరీక్ష, మళ్ళా ఎంట్రన్స్, మళ్ళా ఇది ఉద్యోగానికి ఇంకోటి వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యమైపోతే యాత్రిక టెస్టులు. ఈ జీవితం అంతా ఉండేటువంటి ఈ పరీక్షల్లో భగవంతుడు నామం చేస్తూ భగవంతుడు చేరుకోవాలనేదే నిజమైన పరీక్ష. అందులో పాస్ అయిన వాడే నిజమైనటువంటి పాస్ అయిన వాడు. ఇవన్నీ మనం తప్పించుకోలేము. అందులో దురదృష్టవశాత్తు వాళ్ళ వాతావరణం చలి కూడా ఎక్కువగా ఉంది. అంటే పొద్దున్నే తెల్లారంటే 9 గంటలకు లేవలేను బాబు అంటే నేను చెప్పగలిగింది నేను లేదు. కానీ 9 గంటలకు తెల్లారంటే లేవడం కష్టమే. కానీ పొద్దున్నే 6ంటికి లేవడం సులభమేమో. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ అలవాటు చేయాలి. పొద్దున్నే లేవాలి, లేచిన తర్వాత ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి. పొద్దున్నే లేవాలి, ఇప్పుడు స్కూల్కి తయారవ్వాలి, వెళ్ళే ముందు గుళ్ళో ముందు దండం పెట్టుకోవాలా, లేకపోతే ఇంట్లో ఉండే దేవుడికి దండం పెట్టుకోవాలా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇదంతా మాణిక్ వివరంగా చెప్పలేక మీకు మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి మీరు కూడా చెప్పండి చెప్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండి పక్కన ప్రోత్సాహం చేస్తే కానీ పిల్లలు చేయలేరు. మీరు చూసారు కదా ఇందాక మాట్లాడు, నేను వచ్చి ఇక్కడ తప్పట్లు కొడుతూ ఉంటే కానీ వాడు నా కోసం చూస్తాడు, వెనకాల నామే చెప్పగట్టాను. నేనుంటే ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో నేను పక్కన తప్పుకుంటున్నాను. చివరికి అమ్మాయి వచ్చి చెప్పేది, బాగుంది మీకోసం చూస్తున్నాడు మనోడు. అప్పుడు వచ్చి ఇక్కడ తప్పట్లు కొడితే వాడు పాడు. ఒకప్పుడు మొట్టమొదట నేను వాడికి పెండా సీతారామ గారి పాటలు సరదాగా పాడుతూ చెప్పాను. ఇప్పుడు
వాడికి నేను కోరస్ చెప్పిన ఇప్పుడు రెడీగా ఉంటాడు ఇంటి దగ్గర 7:00 రెడీగా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు పాట పాడుతూ ఉంటాడు, నేను కోరస్ చెప్తాను. నామ చెప్తాడు, కోరస్ చెప్తాడు. రోజు మాకు ఏదో కార్యక్రమం జరుగుతుంది, కంపల్సరీ కార్యక్రమం. వాడికి ఎవరు చెప్పారు నామం చేయమని? మొదట్లో ఏదో కొద్దిగా నేను చెప్పాను, నేను పాడుతూ ఉంటాను. ఇప్పుడు నా పూజ చూస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మాయి అమ్మమ్మ ఇద్దరు హార్మోనియం మీద ఏదో వాయిస్తుంటారు, చూసి నేర్చుకున్నాడు. ఇప్పుడు వాడు తబలా కొడుతున్నాడు, వాడు ఇక హార్మోనియం మీద కొడుతున్నాడు. ఇప్పుడు అది బీకేస్తున్నాడు. కొంచెం వయసు వస్తే ఎవరైనా కొంచెం సంగీతం వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఇది అసలు నా గురించి చెప్పడం కోసం కాదు, పిల్లల్లో సహజ సిద్ధంగా ఆ లోపల ఇది ఉంటుంది. మహానుభావుల్లో మనం పొగటం గొప్ప కాదు, ఆ మహానుభావుల్లో ఉండేటువంటి క్వాలిటీస్ని తీసుకొచ్చిన వాడు ఉంటారే వాళ్ళు మహానుభావులు. వాడు గురువులు కావచ్చు, లేకపోతే ఇలాంటి మహాపురుషులు నిజాచార్య బాబా లాంటి వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఆచరించవలసిన మార్గం ఒకటే. మన పిల్లలకు రోజు ఎలా అయితే తిండి తినడం కంపల్సరీ అని చెప్తున్నామో అలాగే ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి ఏదో ఒకటి కూరగాయలు బామ్మలు అంటే కృష్ణుడు కథలు రాముడు కథలు చెప్తాడు. ఎవడు చెప్తాడు? వాళ్ళకే తెలియదు. ఇక వీళ్ళ పిల్లలకి ఏం చెప్తాడు? చెప్పడానికి అవకాశం లేదు. కనీసం సింపుల్గా చిన్నది ఏనాజీ కుమాజీ చిన్న రామం మనం పిల్లలకి చెప్పుకుంటూ ఉంటే మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. నేను ఇక్కడ ఉన్న పిల్లలు చాలామందితో పాటు కూర్చొని చూశాను, కోరస్ పడుతూ వాళ్ళ కళల్లో కల్పించినటువంటి ఆనందం ఇంత అంత కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మన పక్క నుండి పడుతూ ఉంటే మనకు ఉత్సాహం పెరుగుతుంది, వాళ్ళు పెరుగుతూ ఉంటే మనకు ఉత్సాహం పెరుగుతుంది. ఇదే విషయం మాణిక్కు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదే విషయాన్ని నేను కూడా చూస్తున్నాను. దయచేసి ఈ ఫౌండేషన్ యొక్క ఆశయాల్ని భగవంతుడు ఇంకొక కార్యక్రమం కూడా ఇవాళ నాకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటంటే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను, పూజలు చేస్తూ ఉంటాను, అక్కడికి వెళ్తూ ఉంటాను. వెళ్ళిన ప్రతి చోట పిల్లలకి నామస్మరణ గురించి ప్రచారం చేయడానికి చెప్పడానికి నన్ను తెల్లారగట్ట 3:30-4 గంటలకి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడు. నేను 4 గంటలకు రాకపోతే ఇక్కడ వెళ్తూ పాటు కూర్చునేవాడు కాదు, ఈ నామస్మరణ కార్యక్రమంలో పాల్గొనేవాడు కాదు. చేత నాతో పాటుగా మీరు కూడా మీ పిల్లలకి మీరు వెళ్ళిన చోట్ల ఈ నామం యొక్క ఆవశ్యకత, తర్వాత దీన్ని సాధన చేసేటువంటి విధానం దయచేసి మీరు చెప్తే మనం అందరం కలిసి ఇది పట్టణం కాదు, దేశం అంతా కూడా వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నేను అన్ని రకాల సాయం అతనికి చేస్తానని మాట ఇచ్చాను. ప్రస్తుతం నేనేమీ ప్రకటించట్లేదు, కానీ అతనికి అన్ని విధాలుగా నా సోదరుడు అన్ని విధాలా నాకు అర్పించి అతను చేయలేటువంటి సపోర్ట్ నేను చేస్తానని మీ అందరికీ పాత్మకి నమస్కారం చేస్తూ బోలో శ్రీ రామకృష్ణకి. చేసిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు, పిల్లలందరికీ నా ప్రేమ ఆశీస్సులు, పెద్దవాళ్ళైతే వాళ్ళకు పాదాభివందనాలు. మా నాన్న నాకు మొదటిసారి చెప్పినప్పుడు ఇలా అర్ధేకం చేస్తున్నాం కదా, ఓన్లీ పిల్లలతోనే చేస్తున్నాం, పెద్దలు ఎవరు పార్టిసిపేట్ చేయరు అంటే చాలా తృప్తి నా మనసులో. 12 గంటలు ఎవరు చేస్తారు? 2-3 గంటలే చేస్తాం, కానీ ఏకదాటిగా 12 గంటలు చేయాలంటే ఎనర్జీ కూడా సరిపోదు, అలవాటు కూడా లేదు, ఎలా చేస్తాం అనుకున్నాం. కానీ మెల్లిమెల్లిగా నాకు ఆ డౌట్ కొంచెంగా తక్కువ అవుతూ వచ్చింది. ఈరోజు మార్నింగ్ కూడా నేను 4 o'clock ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు లేరు, నేను ఎక్కడే ఉన్నా 9 వరకు ఒకటే పాడుతున్నాను. ఒక్కటి డౌట్ ఉంది, ఇంకా జనాలు వస్తారా, ఇంకా జనాలు పాడతారని. ఇందాకే అడిగితే చెప్పారు 100 రాగాలు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ టైంకి ఇంతమంది వచ్చారంటే పోను కార్యక్రమం ఎప్పుడు చేసినా కూడా ఇంకా వస్తారని ఆశిస్తున్నాను. అలా ప్రతి ఒక్క పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అమ్మమ్మలు కానీ, అన్నమ్మలు కానీ మీ అందరికీ కూడా మరి ఇంకోసారి వాళ్ళ మీ పాదాలకి నమస్కరిస్తున్నాను. అలాగే ఇది జస్ట్ భజన మాత్రమే కాదు, భక్తి మాత్రమే కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఒక స్టేజ్ ఫేర్ ఉంటుంది. ఈ ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్ లో వాళ్ళు బయటకు వెళ్ళట్లేదు, ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు, పర్సనల్ డెవలప్ అవ్వట్లేదు. కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళకి. స్టేజ్ ఫేర్ పోవాలన్నా, లేకపోతే హెసిటేషన్ పోవాలన్నా. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలంటే మా తమ్ముడు అసలు పాడనన్నారు, కానీ లోపలికి వచ్చిన వెంటనే ఒక పాట తర్వాత ఇంకో 2 పాటలు అతనే అందుకున్నాడు. సో ఆ ఊపులో తనకే తెలిసిపోయింది నేను పాడగలను, నాకు అంత షైనెస్ లేదు, అవసరం లేదు. సో అలా ఇక్కడ చాలా మంది పాడారు, వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇలాగే మళ్ళీ మేము కార్యక్రమం పెట్టినప్పుడు రండి, ఇంకా మీ ఫ్రెండ్స్ నుండి వాళ్ళని కూడా తీసుకురండి, వాళ్ళని కూడా నాన్ చేయండి. సో జై
తెలుసుకొని మన తల్లిదండ్రులకి वृंदावन पुष्पन्ना शेषाय धाम की लक्ष्माचारी बाबा की आज की आनंद मिलन की एकाम की उस्मारा उस्मारा ఈరోజు చక్కగా మనము పిల్లల చేత ప్రత్యేక కార్యక్రమం జరుపుకున్నామంటే కేవలం మాతాజీ యొక్క కృప ఆమె యొక్క ప్రేరణతోని ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. దీనికి కారణభూతులైన ప్రతి పిల్లల తల్లిదండ్రులు కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇంకా చాలా మంది రాలేరు కొన్ని కారణాల వల్ల. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషము. కనుక పిల్లలను కార్యక్రమాలకు తీసుకొస్తే ఏమొస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఆనందం అనేది ఏంటో తెలుస్తుంది. పిల్లలు వాడుతుంటే మీ యొక్క ఆనందం ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది మీకు. ఈరోజు మీరు అందరూ అనుభవించిన వాళ్ళు మీ పిల్లలు వాడినప్పుడు అనుభవించారా లేదా మీరు? కనుక పిల్లలకు బాట వేయాలనే ఉద్దేశంతోనే ఉస్మానియా ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. అమ్మ స్టార్ట్ చేయించింది. నేను మిగతా మాత్రం ఏం కాదు, అమ్మ స్టార్ట్ చేయించింది. కనుక అమ్మ ప్రేరణ ఇస్తుంది, అమ్మ కార్యక్రమాలు చేపిస్తుంది, కార్యక్రమాల రూపకల్పన చేపిస్తుంది. కనుక మీరందరూ ఇలాగే చక్కని కార్యక్రమాలకు హాజరయ్యి పిల్లలకు చైతన్యించి చదువు ఎప్పుడు ఉంటది. 6 నెలల పరీక్షలు ఇప్పటి నుంచి చదువుకోకుండా ఆ రేపు ఎగ్జామ్ ఉందంటే ఇయర్ చదువుకుంటామంటే ఎక్కడ పద్ధతి కాదు కదా. అందరూ చెప్తారు మా ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉందంటే ఇయర్ మొత్తం పోర్షన్ కంప్లీట్ చేస్తారా? చేయరు కదా. భగవంతుడి భక్తి కూడా ఇంపార్టెంట్. మీరు ఒక గంట సేపు, ఒక అరగంట సేపు రండి, మీరు వస్తే ఆ ఒక ఆనందం ఏదో తెలుస్తుంది మీకు.